తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు షేక్ రియాజ్ మృతి చెందినట్లు డాక్టర్లు అధికారికంగా ప్రకటించారు. 2 రోజుల క్రితం నిజామాబాద్ పట్టణంలో కానిస్టేబుల్ ప్రమోద్పై దాడి చేసిన రియాజ్ అక్కడి నుండి పారిపోయాడు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటనపై తెలంగాణ పోలీసులు తీవ్ర స్థాయిలో స్పందించారు. అనంతరం రియాజ్ను పట్టుకునేందుకు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. రౌడీ షీటర్ రియాజ్ సారంగపూర్ అటవీ ప్రాంతంలో పట్టుకునేందుకు ప్రయత్నించగా పోలీసులను చూసి పారిపోయే క్రమంలో రియాజ్ను ఓ యువకుడు పట్టుకునేందుకు ప్రయత్నించాడు. జరిగిన ఘర్షణలో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం పోలీసులు రియాజ్ను అదుపులోకి తీసుకొని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స సమయంలో అక్కడే ఉన్న కానిస్టేబుల్ గన్ లాక్కొని పారిపోయేందుకు రియాజ్ ప్రయత్నించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు అతనిపై కాల్పులు జరపగా అక్కడికక్కడే మృతి చెందాడు. రియాజ్ జరిపిన కాల్పుల్లో 6 కానిస్టేబుల్కు గాయాలయ్యాయి. ये लॉरी के डब्बे में छुप के था गए थे, फिर पुलिस आते भाग गया, जिसके बाद उधर गया, वहां से पीछे जाके चेस करके पकड़ के पुलिस वाले लेके गए बोल रहे आप देखे జల్లెడ పట్టారు. ఉదయం నుంచి కూడా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. వైపు డ్రోన్ కెమెరాలతో పాటు చాలా మంది పోలీసులు ప్రాంతాన్ని అంతా తమ ఆధీనంలోకి తీసుకుని అనువనువు గాలించారు. ఎట్టకేలకు రియాజ్ ని కొద్దిసేపటి క్రితమే అదుపులోకి తీసుకున్నారు. చూడొచ్చు మనం లారీ క్యాబిన్ उधर से भाग के आ रहा था वो क्या कांस्टेबल क्योंकि 2 जने पकड़ो बोलो तो आसिफ पे जाके क्या उसको पकड़े तो उसको हमला कर दिया. किससे हमला करा? आसिफ हमला किससे करा? जाफर से चाकू से हमला करा आसिफ भाई पे. कहाँ मार लगा उनको? ये हाथ पे लगा. ये हाथ पकड़ गया. पकड़ के लेके गए उनको पुलिस वाले? हाँ. कैसा पकड़े, मतलब किसी कुछ मार के पकड़े, कैसा करे? नहीं कुछ मार के पकड़े उसको ब्लड हम ये करके उसकी गन बता के डरा के पकड़ लिए. फायरिंग वगैरह करे? नहीं फायरिंग कुछ नहीं. इनको कहाँ मार लगा? ये डांग तो उनको कहाँ हॉस्पिटल लग गए? हॉस्पिटल लग गए. कौन लग गए? पुलिस वाले लग गए. पुलिस वाला बोला तो नहीं, दोनों गए, नहीं तो किसके साथ तो भी गए, पुलिस वाले ले गए? नहीं दोनों मिलके गए और जना साथ में था. क्या टाइम पे पकड़ेगा उन्हें? ये 12:10 को है. 12:10. ठीक.